ఇప్పుడు రీసెంట్‌లీ చూస్తే గనుక మన డైరెక్టర్, ప్రొడ్యూసర్ మన 'బండి సరోజ్' గారు గూడా కామెంట్ జేయడం జరిగింది. లైవ్‌లో డిబేట్‌లో జరిగింది. దీని మీద మీరేమంటారు? అన్నకు చాలా మంచి పేరుంది ఇండస్ట్రీలో. సో, 'మాంగళ్యం' అది ఇది అని మూవీ తీసిండు. మొన్న గూడా ఒక మంచి మూవీ తీసిండు. మరి అంటే ఏం పని లేదనుకుంటా అన్నకు. అంటే ఏమన్నా సరే ఏమన్నా అనుకుంటే అనుకోని గాని బండి సరోజ్ అన్న ఈ లావణ్య మ్యాటర్ మీద ఎందుకొస్తున్నాడో అర్థం కావట్లే. హ్మ్. తనేదో మని పిచ్చి పిచ్చి మాటలు, ఏదో మైండ్ ఖరాబ్ అయినట్టు మాటలు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే లావణ్యకి సపోర్ట్ చేసుకుంటూ తనేదో రికార్డ్ విన్నాడట. మస్తాన్ సాయి అనేటోడు ఒక రోగట, లావణ్య అనేటోడు ఒక మంచి సెన్సిటివ్ పర్సన్ అట. హ్మ్. తను జడ్జ్ చేస్తున్నాడు. సో ఓకే, రికార్డుని తను జడ్జ్ చేస్తాడా లావణ్య మంచిదని చెప్పి? అంటే ఈ వీడియోలన్నీ ఏం చేస్తున్నాడు? వీడియోలన్నీ చూస్తలేడా? స్విమ్మింగ్ పూల్లో డ్యాన్సులు వేయడం, పబ్బులలో డ్యాన్సులు వేయడం, ప్రీతికి మా డ్రగ్స్ ఇవ్వడం, ఇవన్నీ లావణ్య చేసే మంచి పనులు. హ్మ్. దాన్ని తీసుకుపోయి ఫస్ట్ జైల్లో పడదేం కాలే. ఎవరిని? మస్తాన్ సాయి నేషన్ కానీ తీసుకుపోయి లావణ్యని ఫస్ట్ వేయాలి. ఓకే. అంటే ఇప్పుడు వేరే వాళ్ళకి తెలివి లేదు. ఇప్పుడు జూనియర్ రాస్తారనికే తెలివుందన్నట్టా? ఇప్పుడు ఆ విషయం చెప్తుంటే? అదే అండి, నేను ఏమంటున్నానంటే ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, గవర్నమెంట్ ఏదంటే పట్టించుకోవట్లేదు. ఎందుకంటే డ్రగ్స్ని ఎంకరేజ్ చేయొద్దు అంటుందా? హ్మ్. కానీ లావణ్య కాడ ప్రతిదీ ఈ ఆడియోనే బయటకు వస్తుంది కదా. నేను తనకిచ్చిన డ్రగ్స్ తనకిచ్చిన, నేను తీసుకున్నా అని చెప్తుంది కదా. హ్మ్. సో ఇట్లాంటి వాళ్ళని ఎందుకు ఇంకా బయట తిరగనిస్తున్నారు? ఓకే. అంటే ఎందుకు తిరగనిస్తారు? అడగండి ఒకసారి. అదే అండి, నేను అదే. ఎందుకంటే ఇప్పుడు వర్షాల వల్ల కొంచెం ఆగమాగం అయింది. వాళ్ళని గవర్నమెంట్ మాత్రం మన ఇబ్బంది పెట్టొద్దు. హుహు. ఈరోజు మన సీఎం రేవంత్ రెడ్డి గారు మా జిల్లాకే పోయిండు ఈరోజు. ఖమ్మం. ఖమ్మం మహబూబాద్ కేసముద్రం, మన కేసముద్రం మండలం కల్వల విలేజ్ నాది. హుహు. సో కొంచెం బాగా డ్యామేజ్ అయింది. ఓకే. సో మంత్రి సీతక్క గారు అయితేనే, మా ఎమ్మెల్యే వీళ్ళంతా అక్కడ కొంచెం గ్యాదర్ అయ్యి కొంచెం వర్క్ చేపిస్తున్నారు. హుహు. సో ఎందుకంటే వాళ్ళుండే బిజీలో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మీ బాధేంది అసలు? నాకర్థం కాదు. నా బాధ ఏంటంటే ఒక మంచి మనిషికి సపోర్ట్ చేస్తే ఇంకా ప్రెషర్ పెడుతున్నారు ఏందో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక మంచి మనిషి శేఖర్ భాష పని చేసిండు, తనకు ఒక స్కిల్స్ ఉన్నాయి, మంచి తను ఒక బిగ్ ఆర్జేగా వర్క్ బాస్‌కెళ్ళిండు. చేసిండు, మంచి బిగ్ తను బిగ్ బాస్‌కెళ్ళిండు. బాస్ పోయిండు. ఆ! సో అది తప్ప? ఇప్పుడు అదే గదా! ఈయనని వాడుకొని బిగ్ బాస్‌కెళ్ళిపోయిండు గదా! ఇన్ని సంవత్సరాలు లేని, ఇన్ని సీజన్స్ లేని 7 ఉమ్, వరకు 1-7 వరకు లేని సీజన్స్‌లో అవును. ఆర్‌జే ఉమ్. ఇప్పుడు ఎళ్ళిండంటే బిగ్ బాస్ మీద ప్లాన్ చేసుకొని ఇది స్క్రిప్ట్ లాగా చేసుకొని వచ్చినట్టున్నాడు గదా! ప్లాన్ అంటున్నారు. అంటే ఏం చేసుకోలేదండి అది. ఇప్పుడు ఆయన బిగ్ బాస్‌కెళ్ళకుంటే హైలైట్ అయ్యేది. బిగ్ బాస్‌కెళ్ళి ఈయన ఈ కోసమే చేశాడు అన్నది ఉమ్, టాక్. అది సరే. అతను ఉన్న స్కిల్స్‌ను, తనకంటూ ఒక ఓపిక ఉంది, పేషెన్స్ ఉన్నాయి. సో దాన్ని బేస్ చేసుకొని బిగ్ బాస్ వాళ్ళు తీసుకున్నారు. కానీ తను ఒక నార్మల్ పర్సన్ నుంచి పోలేదు కదా. తను ఒక ఆర్జేగా వర్క్ చేస్తున్నాడు ఓకే. మంచి ఎఫ్ఎంలో. అంటే ఆయన గతంలో గూడా చేశాడు ఆయన. అవును. మనం చిన్నగున్నప్పటి చేస్తూనే ఉన్నాడు ఆయన. ఆ, ఇంకో విషయం ఏందంటే నిన్న బిగ్ బాస్‌లో బత్తాయిలతోని ఆడుతున్నాడు. మీకు ఇదే పనా ఇగ బత్తాయిలతోని ఆడడం, మనుషులతోని ఆడడం? చూసారా లేదా బత్తాయిలతోని అదే ఆడడం? ఆరెంజ్ తో ఆడిండు. ఆరెంజ్ అంటారా ఇంగ్లీష్‌లో? ఓకే. ఆరెంజ్ సరే. తో మేము ఆడిండు. బత్తాయిలంటాం సో మేము. హ్మ్. తను తినొద్దని చెప్పింది. హ్మ్. మళ్ళీ తినే వస్తువుతోని ఆడతారా? అది మీకు ఆట ఆడడం అయిపోయింది. అవలీలగా అయిపోయింది గదా మీకు. ఏమాట లవణ్యతో ఆడింది ఒక ఆటన. ఆట అయిపోయింది. ఒక నిజాన్ని నిజంగా నిరూపించడానికి ఇంత కష్టపడ్డాం. నాకు అసలు నిజం మరి మీకు మళ్ళీ ఇంత సంప్రదాయం ఉన్నాయని బత్తాయిలతోనే ఎందుకు ఆడిండు బిగ్ బాస్‌లో? అది సరే. ఏదో బత్తాయిలంటే ఇష్టమా? క్యాజువల్ గా వాడు స్కిట్ లో లేకుంటే టాస్క్ లో భాగంగా ఏదో ఆడిల్లండి. హ్మ్. దానికి సాంగ్ వస్తుంటే హ్మ్. ఎవరైనా డాన్స్ చేస్తూ క్యాజువల్ గా చేస్తారు. బత్తాయిలంటే ఇష్టమా? బత్తాయి హ్మ్. బత్తాయిలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా, అది జ్యూస్ అంటే ఎవరికైనా, ఆరెంజ్ జ్యూస్ అంటే ఎవరికైనా ఇష్టం. ఓకే. సో మీకు ఆరెంజ్ జ్యూస్ అంటే ఇష్టమా? హ్మ్. అయితే బత్తాయిలు మళ్ళీ కరెక్ట్‌ని ఇట్లా కొరికేసిండు మళ్ళీ బత్తాయిలను. ఎట్లా మళ్ళీ? ఎవరికి ఆర్‌జే శేఖర్ అది భాష. తినొద్దని చెప్పలేదు ఆ టాస్క్ లో. సో తినొద్దని చెప్పలేదు కదా, కానీ ఆడొద్దని చెప్పింది, తినొద్దని చెప్పలేదు, తను తిన్నాడు అంతే. అంత కోపం ఎందుకు? తనేమన్నది ఆడకండి తినే వస్తువు అని మంచిగానే చెప్పింది గదా! ఆ. తినే వస్తువులతోని ఆడతారా? సో తను ఒక కెప్టెన్ కాదు కదా, చెప్తే కెప్టెన్ గాదు. ఒక మానవత్వం అంటే ఆ. కెప్టెన్ అవ్వాల్సిన అవసరం లేదా? తినే ఉమ్. వస్తువు గదా! అని చెప్పిందామె. ఆ. ఆమె తినేది తినాలనే చెప్పింది బత్తాయిలను. అదే ఆడొద్దు అని చెప్పింది, హ్మ్. తినొద్దని చెప్పలేదు కూడా ఆయన తిన్నాడు. తిన్నాడు. ఆ! ఆ. ఓకే. అంటే అట్లా ఆడతారా బత్తాయిలతోని? అంటే ఇష్టమా ఆర్‌జే భాషకు బత్తాయిలంటే? ఏదని ఇష్టం కాదండి. ఇదిగో హ్మ్. శేఖర్ భాష కంపల్సరీ ఏమని చెప్పిండు, నన్ను ఒక శత్రువు లెక్క చూస్తే నేను బిగ్ బాస్ టైటిల్ పట్టుకొని పోతా అని చెప్పిండు. ఆహా! సో ఎందుకంటే అంటే జనాలు గూడా సపోర్ట్ జేయాలి గదా! ఆయన ఎవరు అనుకోవడానికి అంటే మీకు మీరే అనుకోండి. మీరు డిసైడ్ అయిపోతారా? టైటిల్ విన్నర్ అంటే ఏమన్నా మాట్లాడుకొని పోయిర్రా? గుమ్మక్కయ్యిర్రా ఏంది బిగ్ బాస్‌తోని? లేదండి, అది బిగ్ గుమ్మక్క అయిపోతే అంటే అడగంగానే ఇచ్చేస్తారు. అదేమన్నా ఇప్పుడు మీరు అందరికంటే అన్నట్టు బత్తాయి అడగంగానే ఇయ్యడానికి ఆ! మళ్ళీ కాదు కదా, బిగ్ బాస్ టైటిల్ కదా. సో ఓకే. చాలా మంది కాంపిటీషన్ ఉంది, మంచి మంచి వాళ్ళే వచ్చారు. ఈ సీజన్ కూడా మంచిగా ఉంది, ఇంట్రెస్టింగ్ ఉంది. హుహు. నేను కూడా చూస్తున్నా ప్రతిదీ. ఈ సీజన్ ఇంట్రెస్టింగ్ ఉందా? ఆ, ఫస్ట్ టైమ్ మీ నోటిజాలే వింటున్నా నేను. అవునండి. కామెంట్‌లో చూడండి కింద అసలు ఈ తెలియని మొఖాలను తీసుకొచ్చి పెట్టారేందిరా నాయనా అంటున్నారు ఈ సీజన్‌ని. సో చాలా బోర్ మంది కొడుతుంది. అసలు ఎవరెవరో తెలవదని అంటున్నారు. దీన్నేమంటారు? ఎందుకు తెలియదండి, ప్రతి ఒక్కరు తెలియని వాళ్ళని ఎందుకు తీసుకుంటారు ఇండస్ట్రీకి, బిగ్ బాస్కి ఎవరు హ్మ్. తీసుకుంటారు చెప్పు. ఓకే. వాళ్ళకంటూ కొంచెం మంచి ఫాలోవర్స్ ని, కొంచెం మంచి పేరు ఉంటేనే తీసుకుంటారు. ఇప్పుడు 'శేఖర్ భాషకి' మంచి పేరుంది వెళ్ళాడంటారా? లేదా
ఓకే. తను ఇంత స్ట్రగుల్ అవుతూ ఎఫ్ఎం ద్వారా వచ్చి సరే ఏదో 2 మంత్స్‌లో లావణ్య గురించి అయిపోతే ఈ ఎలిగేషన్ ద్వారా పోయిందంటారు. అది ఎంతవరకు కరెక్ట్ కాదు కదా! శేఖర్ భాష, బేబక్క ఇద్దరికి జోడీ చేసి లోపల పంపియడం జరిగింది. ఆ! బేబక్క జోడీ ఎలా అనిపించింది శేఖర్ భాష చాలా పట్ల? కొంచెం సపోర్టింగ్ ఉంది. అక్క, అక్క అని చెప్పి కొంచెం భలే ఓకే. మంచి సపోర్టింగ్ ఉంది. హ్మ్. మంచి రోల్ అయితే వాళ్ళు ప్లే చేస్తున్నారు. హ్మ్. టాస్క్‌లు కూడా బాగా చేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు గొడవలు పట్టుకోకుండా శేఖర్ భాష నీట్‌గా ఉందామనే ప్లాన్ చేస్తాడు. హ్మ్. తనని గెలిపితే మాత్రం ఇక కథ వేరే ఉంటది. మళ్ళీ ఇగ ఆ! మీడియా ఎక్కుతాడంటావు అక్కడ హ్మ్. గూడా. అక్కడ గూడా మీడియా సమావేశాలు జరుగుతాయంటావా? ఎందుకంటే ఫస్టే చెప్పిండు ఏదైనా ఉంటే నన్ను ఒక శత్రువు లెక్క చూస్తే మాత్రం ఓకే. నేను కూడా శత్రువు లెక్క చూడాల్సొస్తదని చెప్పిండు. ఇప్పుడు 'బిగ్ బాస్' 8 ఉన్న కంటెస్టెంట్స్‌లో మీకు ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? శేఖర్ భాష గాకుండా. నాకు శేఖర్ భాష కాకుండా అంటే ఆహ్, వరంగల్ అంటే మా ఓన్ డిస్ట్రిక్ట్ నుండి వచ్చిండు. ముస్లిం అతను. ఫరీద్. ఫరీద్. కొంచెం అంటే బాగా నైస్. స్ట్రగుల్ అవుతూ మంచి మంచి కామెడీ వీడియోలు కూడా చేసిండు. హ్మ్. సో, అతనికంటే కొంచెం అతనంటే సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నా. హుహు. ఆ! ఓకే. 'ఆదిత్య హోమ్' గారు వీళ్ళందరూ ఉన్నారు గదా! హీరోలు వీళ్ళు తెలుసా మీకు? ఆదిత్య లాహిర్ నేను ఎప్పుడో చిన్నప్పుడు అంబాడుతున్నానో చిన్నప్పుడండి. ఆ! ఆదిత్య హోమ్ గారు తెలవనోళ్ళు ఉంటారా ఎవరన్నా? అదేగా. ఆ! మళ్ళీ 'బిగ్ బాస్‌లో' చూడడం ఎట్లుంది? కరెక్టే వచ్చిండంటారా? ఎందుకన్నా వచ్చిర్రనుకుంటారా? అదే అంటే సరే ఓకే. తనకు ఒక బ్రేక్ వచ్చింది. చాలా టైం తీసుకొని. ఇప్పుడంటే తను ప్రూవ్ చేసుకొని ఇప్పటికైనా మంచి మంచి ఛాయిస్ వస్తాయని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 'బిగ్ బాస్' అనేది ఒక మంచి ప్లాట్‌ఫార్మ్ కదా! ఓకే. సో, తనకు మూవీస్ అనేది ఏమి ఆపర్చునిటీ రావట్లేవు. 'బిగ్ హ్మ్. బాస్' చేసిన తర్వాతనే కొంచెం తన లైఫ్‌లో చేంజ్ అయ్యి మంచి మంచి మూవీస్ వస్తాయని నేను అనుకుంటున్నా. అంటే 'బిగ్ బాస్ 8' హౌస్ చూడంగానే మీకేమనిపించింది? చాలా బాగుందండి. అసలు చూసిర్రా మీరు? చూసినా కదా! అంటే ఓకే. నేను సెట్‌లోకెళ్ళలేదు, దగ్గరికెళ్ళలేదు. ఆహా! నేను టీవీలోనే గదా! టీవీలోనే చూసినా. 'నాగార్జున' గారు చూపెట్టినప్పుడు చూసి. 'నాగార్జున' గారు చూపెట్టినప్పుడే చూసినా. చాలా బాగుంది. ఓకే. ఆ! 'బిగ్ బాస్ 8' ఇప్పుడు మీరు చూసారు గదా! అవును. అంటే ఇంతకుముందు సీజన్స్ చూసారా? లేకుంటే ఇప్పుడు 'శేఖర్ భాష' కోసమే చూసారా ఈ 8? సీజన్ 7 కూడా చూసానండి. ఆ! పల్లవి ప్రశాంత్ కోసం. ఓకే. 'పల్లవి ప్రశాంత్.' ఇప్పుడు ఇప్పుడు 'శేఖర్ భాష' కోసం. 'శేఖర్ భాష' హ్మ్. ఓట్లేపిస్తారా మళ్ళీ దొంగోట్లన్నీ? దొంగోట్లు ఎందుకు ఏపిత్తానంటే ఆ! నేను ధైర్యంగా, డేర్‌గా నేను దగ్గరుండి ఏపిస్తా. హ్మ్. ఆ! ఎయ్యనోడు గూడా ఒత్తిపేడేస్తావా ఏంది నువ్వు? ఉత్తి ఆ! లేదండి. నేను జెన్యూన్‌గా ఏపిస్తావా? లేకుంటే ఏయ్! జెన్యూన్‌గా ఏయ్! ఏయ్! మా 'శేఖర్ భాష'కేయ్ అంటారా? లేదు. జెన్యూన్‌గా ఏపిత్తా. ఎందుకంటే యూట్యూబ్‌లో సరే తను ట్రెండ్ అయిండు. తను ఫైట్ చేస్తున్నాడు. హ్మ్. తనకంటే ఇట్లాంటి గతం ఉంది గదా! తను ఒక అమ్మాయి ద్వారా మోసపోయి ఇవన్నీ జరిగింది కాబట్టిగా ఓకే. ఒక మంచి పర్సన్‌కి అన్యాయం జరుగుతుందని ముందుకొచ్చిండు తప్ప, శేఖర్ భాష దగ్గర ఏ దురుద్దేశం లేదండి. ఫస్ట్ టాస్క్‌లోనే విన్ అవ్వడం జరిగింది గదా! ఆ! అది అక్కడ గూడా పిసకడమే. చూసి పిసిక ఆ! తను పిసకడమే గదా! రసం తీయడం సో, పిసకడం గదా! 'శేఖర్ ఏదైతేంది భాష'. తను 'నాగార్జున' గారు చెప్పిన టాస్క్ అదే. అయితేనే తను బాగా ఓకే పిసకడంలో ఫీల్ నంబర్ చేసిండు. 1. హ్మ్. తను విన్ అయిండు గదా! ఫస్ట్ టాస్క్‌లోనే. హ్మ్. సో, తను ఓకే. ఎంత స్ట్రగుల్ అవుతూ తనక్కడ ఎంత డిఫెండ్ చేయగలడు. అంటే అక్కడనే అర్థమైతుంది 'శేఖర్ భాష' ఎంత పిండగలుగుతాడు, ఎంత రసం తీయగలుగుతాడని. ఓకే. తీసే వాళ్ళకు రసం తీయాల్సొస్తే రసం తీత్తడు. కానీ 'సీత' అది అక్కడ పడిపోవడం వల్ల 'శేఖర్ భాష' విన్ అయ్యాడు. అవునండి. ఏదైనా ఎవరిది ఒకరు పడిపోయిన తర్వాతనే గదా ఇంకొకరు గెలిచేది. హ్మ్. సో, ఇది గూడా అంతే. ఓకే.